హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ కర్రీ చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా, ఎగ్ కర్రీ అనుకుంటున్నారా? కాదండి, ఎగ్ పులుసు అనమాట. చాలా చాలా బాగుంటుంది. గుడ్లు అంటే ఇష్టపడే వాళ్ళకే కాదండి, నచ్చని వాళ్ళు కూడాను ఇలాగా చేసుకొని తిన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఆ పులుసు కలుపుకొని తింటుంటే అబ్బా భలేగా ఉంటుంది అనమాట. ఇక మాటలే రావు, కూర మొత్తం ఖాళీ అయిపోద్ది, అంత బాగుంటుంది అనమాట. ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా గుడ్లు అయితే ఉడకపెట్టుకోవాలి. ఇలాగా ఎగ్ బాయిలర్ ఉన్నా మీకు ఉడకపెట్టుకోవడానికి పర్వాలేదు. లేదనుకోండి, డైరెక్ట్ స్టవ్ మీద వాటర్ పెట్టేసి ఆ గుడ్లు వేసుకొని ఉడకపెట్టుకున్నా పర్వాలేదు. అయితే స్టవ్ మీద ఉడకపెట్టే వాళ్ళైతే గుడ్లు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేయండి. గుడ్లపై ఉన్న తొక్క అనేది చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. అలాగా గుడ్లు అయితే ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టేసి పైన ఉన్న తొక్క తీసేసి చూస్తున్నారా, ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. లోపల వరకు పెట్టేయకండి, లోపలున్న ఎల్లో తగిలేంత వరకు గుడ్లు కట్ చేసుకుంటే చాలు అనమాట. ఇలా కట్ చేయడం వల్ల గ్రేవీ అనేది లోపల వరకు వెళ్ళి గుడ్డు అనేది చప్పదనం లేకుండా రుచిగా ఉంటుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న గుడ్లను అయితే రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేయండి. వేసేసి ఇందాక కట్ చేసుకున్న గుడ్లన్నింటినీ వేసేసి టాస్ చేయండి. అయితే మరీ ఎక్కువ కాదు, లైట్గా వేపుకుంటే చాలన్నమాట. ఇలా వేగిపోయిన గుడ్లను పక్కకు తీయండి. మరలా అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 నుంచి 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసేయండి. అవి కాస్త వేగిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లి తరుగు వేయండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి మొత్తం అంతా కూడాను బాగా వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. ఇలా బాగా వేగిపోతేనే కూర టేస్ట్ అయితే బాగుంటుంది, ఉల్లిపాయలు కూడా మెత్తబడతాయి అన్నమాట. గ్రేవీ లాగా తయారవుతుంది. ఇలా వేగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను బాగా వేగిపోయిన తర్వాత పెద్ద టమోటాలు అయితే 3, మీడియం సైజులో ఉండే టమోటాలను అయితే 4 తీసుకొని మిక్సీ జార్లో మెత్తని ప్యూరీ లాగా చేసుకోండి. ఆ పేస్ట్ని అయితే ఉల్లిపాయల్లో వేసేసి బాగా వేగిపోయి ఆయిల్ అనేది పైకి తేలిపోవాలి. అంటే టమోటాలు కూడాను బాగా వేగిపోవాలన్నమాట. ఆ పేస్ట్ అంతా వేగిపోతే ఆయిల్ అనేది ఇలాగ పైకి తేలుతుంది. ఇలా పైకి తేలుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మనం తినే కారాన్ని బట్టి కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అంతే. మసాలాలు ఇంకేం వేయక్కర్లేదు ఈ పులుసుకి. అవి వేసేసి ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని అయితే వేసుకోండి. అయితే టమోటాలు ఎక్కువ ఉంటే చింతపండు గుజ్జు తక్కువ వేయండి, టమోటాలు తక్కువ వేసుకున్నట్లయితే చింతపండు గుజ్జు కొంచెం ఎక్కువ వేయండి. వేసేసి మరి కాస్త నీళ్లు వేసేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఇందాక వేయించుకున్న గుడ్లు అయితే వేసేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి కొద్దిగా దగ్గరగా ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఉడికిందనుకోండి, ఆయిల్ చూస్తున్నారా ఇలా పైకి తేలుద్ది అనమాట. ఇలాగా పైకి తేలుతుంది అంటే కూర కరెక్ట్గా ఉడికిందన్నమాట. ఇలాగ దగ్గరగా అయిన తర్వాత చింతపండు గుజ్జు వేసాం కాబట్టి కాస్త బెల్లమైనా పంచదారైనా వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుద్ది అనమాట. అలాగే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మరొక్కసారి కలిపేసి 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత స్టవ్ ఆపేయండి. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇలాగా ఆయిల్ తేలితేనే మనకి కూర, ఏ కూర అయినా ఆయిల్ తేలితేనే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు అన్నమాట. ఇప్పుడు వేడివేడిగా అన్నం పైన వడ్డించుకుంటే ఎంత బాగుంటుందంటే, ఆ పులుసుతో అన్నం కలుపుకొని తింటూ ఉంటే భలే కమ్మగా ఉంటుందండి నోటికి. ఇలాంటి రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే ఈ గుడ్డు పులుసు కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.